మేఘనా ఎక్కడున్నావు? బయటికి రా. ఏడు తరుణ్ బాబు, ఏటైనది బాబు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేఘన ఎక్కడుంది రాములమ్మ? నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కుంది? పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నది బాబు. కాసేపు క్రితం ఏదో ఫోన్ వచ్చినది. ఆ ఫోన్ ఎత్తగానే ఎవరికో నిజం తెలిసినట్టు భయపడుతూ ఎవరు చూడకుండా వెనక దూరంగా ఉంటే బయటికి వెళ్ళిపోయినది బాబు. ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది? మేఘన ఎక్కడికి పారిపోయినా నేను వదిలిపెట్టను. తన అంతు చూస్తాను. రావులమ్మ చెప్పు. హలో సంజయ్ బాబు, ఎందుకో తెలియదు గాని మేఘనని ఎత్తుక్కుంటూ తరుణ్ బాబు పుల్లగా ఆయుష్ ఇక్కడికి వచ్చినారు. తరుణ్ బాబు ఆవేశం చూస్తుంటే మేఘన దొరికితే ఫ్యానాలతో ఒగ్గేలా లేరు. తరుణ్ చేసేది తప్పు కాదు రావులమ్మ. వాడు తన డ్యూటీ చేస్తూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. అవును బాబు, మీరు చెప్పింది కూడా నిజమే. సరే రావులమ్మ, నేను ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. అలాగే బాబు. హలో మేఘనా, చెప్పమ్మా. డాడ్, అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? నా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది డాడ్. ఆ తరుణ్ గడు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఏంటి మేఘనా నువ్వు మాట్లాడేది? అవును డాడ్, లక్కీగా ఎస్ఐ ప్రదీప్ నాకు ముందే ఫోన్ చేసి తరుణ్ నా దగ్గరకు వస్తున్నాడని చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఈ పార్టీకి జైల్లో ఉండేదాన్ని. అసలు ఆ తరుణ్ గాడు నిన్నెందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు? నిషా సూసైడ్ అటెంప్ట్ మేనేజ్ చేయడానికి నేను ఎస్ఐ ప్రదీప్కి డబ్బులు ఇచ్చిన విషయం తరుణ్కి తెలిసిపోయింది డాడ్. అలాగా? అయినా నువ్వేం భయపడకమ్మా. ఆ తరుణ్ గాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే డాడ్, ఏదో ఒకటి మేనేజ్ చేయి. రే శంకర్, నీ కూతురు మేఘన ఎక్కడా? నేను వస్తున్నానని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిందని నాకు బాగా తెలుసు. ఏయ్ తరుణ్, నా ఇంటికొచ్చి నా కూతుర్ని ఏకవచనంతో పిలవడానికి నీకెంత ధైర్యం? ఏయ్ రేయ్, నీ కూతురు చేసిన నేరానికి ఏకవచనం కాదు. తనని ఎలా పిలిచినా ఏం చేసినా తప్పులేదు. తరుణ్, ఒక ఎమ్మెల్యే మీద చెయ్యేస్తే నీ కాకి చొక్క ఊడిపోవడానికి ఒక్క ఫోన్ కాల్ చాలు తెలుసా? ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నా పిఏ ఉన్నాడు, నా మనుషులు ఉన్నారు. ఎరా, మీలో ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చూసావా శంకర్, కాపలా పెట్టుకున్న గూండాలు నీ ప్రాణాలు కాపాడతారేమో కానీ నీ పాపాల్ని మోయలేరు. అందుకే ఆద్య ఎక్కడున్నా తనని ఇప్పుడే విడిచిపెట్టు. లేదంటే
నిన్ను నీ కూతుర్ని షూట్ చేసి చంపేదాకా నేను నిద్రపోను. ఇప్పుడు నీకిచ్చింది వార్నింగ్ కాదు, నీకు నీ కూతురుకి ఖరారు చేసిన డెత్ సెంటెన్స్. ఆద్యని వదిలేసి బతుకుతారా లేక నా చేతిలో చస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నువ్వు బెయిల్ సంపాదించుకున్నావు. ఇప్పుడు కిరణ్ జైలు సంగతి ఏంటి? నా కాపురం సంగతి ఏంటి? నీకోసం అది చేస్తాను ఇది చేస్తాను అని చాలా చాలా మాట్లాడావు కదా, ఇప్పుడేం చేస్తావో చెప్పు. ముందు నుంచి నీకు జాగ్రత్తలు చెప్తున్నా, అవి పట్టించుకోకుండా నువ్వు ఫెయిల్ అయిపోయి నా మీద విరుచుకు పెడుతున్నావు. ఏ అలా రివర్స్ గా మాట్లాడతావేంటి? ఇంకేం చేయను, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. మధ్యలో నీ గురించి పట్టించుకునే తీరిక ఓపిక నాకు లేవు. నీ ప్రాబ్లమ్స్ నీకున్నప్పుడు నాకేదో చేస్తానంటూ నాకెందుకు మాటిచ్చావు? నేనేదైనా చేయగలను అని ఓవరాక్షన్ ఎందుకు చేశావు? ఏయ్ ఏంటి నా మీదే నోరులేస్తుంది? ఈ మేఘన 2 అడుగులు వెనక్కి వేసింది కదా అని తక్కువ అంచనా వేయకు. నేను 2 అడుగులు వెనక్కి వేసింది 10 అడుగులు ముందుకు దూకడానికని నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇదిగో ఈ సోది కబులు చెప్తూనే ఇన్నాళ్ళు నడిపించావు. నువ్వు పొడిచింది లేదు సచ్చింది లేదు. నిన్ను నమ్ముకుని కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుంది నా పరిస్థితి. నిషా ఏం మాట్లాడుతున్నావే? అరవకు మేఘన. నీ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడెవ్వరూ భయపడరు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వేదో పొడి చేస్తావు అనుకుంటే మీ నాన్నేమో పదవి పరపతిని కోల్పోయి మూలన కూర్చున్నాడు. నువ్వేమో ఆ తరుణ్ ఎప్పుడొచ్చి అరెస్ట్ చేస్తాడా అని భయపడి టెన్షన్తో చచ్చిపోతున్నావు. అసలు నిన్ను నమ్ముకోకుండా సొంతంగా నా ప్రయత్నాలు నేను చేసినా ఈ పాటికి నేను అనుకున్నది సాధించేదాన్ని. అసలు నువ్వింత పనికి మాలిన దానివని అనుకోలేదు. నన్నే కొడతావా? పొలము అమ్మో ఇన్నాళ్ళు ఇద్దరు కలిసి పక్కనోళ్ళు కొంపలు కోల్చడానికి చూసినారు. ఇప్పుడు అది కుదరపోయేసరికి కొప్పు కొప్పు పట్టుకొని కొట్టుకుంటున్నారా? Mas Maharaja ka
ఏంటే సరిపోలేదా? ఇంకా అలా చూస్తున్నావు? ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నీ అంతు చూస్తాను. ఏ పోవే. పోతాను. సై స్వర్ణ, నీ కూతురు నా ఇంటికొచ్చి ఏం చేసిందో తెలుసా? నేను నమ్మనన్నయ్య, అదంతా అబద్ధం. అదేంట్రా అలా అంటావు? అవునన్నయ్య, ఉషా మనసు నాకు తెలుసు. ఇలాంటి దీక్షల పేర్లతో తను నాకు దూరం అయ్యే మనిషి కాదు. నన్ను క్షమించే మనసు తనకి లేదు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావురా? ఆ దీక్ష కారణంగా ఉషా నిన్ను దూరం పెడుతుందని నువ్వు నమ్మట్లేదా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నమ్మను. సరేరా, అవన్నీ పక్కన పెట్టు. నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఉషా నీ మీద కోపంతోనే ఇంకా నిన్ను ద్వేషిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఊపిరున్నంత వరకు ఉషా నన్ను ద్వేషించదు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెప్పిందే నిజమైతే ఉషా ఇలా ప్రవర్తించడానికి వేరే ఏదైనా కారణం ఉండుంటే ఆ కారణం ఏంటో తెలుసుకునేదాకా నువ్వు తనతో ఓపిగ్గా మాట్లాడుతూ కేరింగ్గా చూసుకోవాలి. ఉష నీ గురించి ఎంత కుమిలిపోతుందో తన మొహం చూస్తేనే నాకు అర్థం అవుతుంది. అలాగే జరిగేవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. లేదన్నయ్య, నాకు ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. అలా అన కిరణ్, ఇలాంటి పరిస్థితుల్లో పని మాత్రమే నీకు కొంచెం మనశ్శాంతినిస్తుంది. ప్రభు ఏమనుకుంటాడని నువ్వు ఆలోచించుకో, అది నేను చూసుకుంటాను. సునందా, నువ్వు ఈరోజు కూడా భోంచేయలేదా? సునందా, నీతో నేను మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? మీకు చెప్పానుగా నాతో మాట్లాడొద్దని. మరెందుకు మాట్లాడుతున్నారు? అయినా నేను బోన్ చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు? అసలు నేను ఏమైపోతే మీకెందుకండి? ఏంటి సునందా ఇది? పిచ్చిదానిలాగా ఈ మొండి పట్టుదలేంటి? ఎంతకాలం ఇలా నిరాహార దీక్ష చేస్తావు? ఆ నర్సు విషయంలో మీరు నిజం చెప్పేంత వరకు. లేదంటే చెప్పండి. నా అవసరం లేదని మీరు అనుకుంటే మురారిని తీసుకుని నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను. అప్పుడు మీరు సంతోషంగా తనతోనే ఉండొచ్చు. సునందా, నన్ను నమ్ము సునందా. నాకు ఆ నర్సుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆ నర్స్కి చెక్ ఇవ్వడం నేను నా కళ్ళారా చూశాను. ఏ సంబంధం లేకుండానే అంత డబ్బు తనకిచ్చారా? అది నన్ను నమ్మమంటారా? మీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను. నిజం చెప్పారా సరే, లేదంటే శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు మీరెంచక్క తననే తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. సునందా,
ఒక తల్లికి బిడ్డను దూరం చేసిన పాపానికి దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడా? ఏ భార్య కోసమైతే ఆ పాపానికి ఒడికట్టానో ఆ భార్యని నాకు దూరం చేసి నన్ను శిక్షించాలని చూస్తున్నాడా? ఒకవేళ నేను నర్సు గురించి నిజం చెప్తే సునంద తట్టుకోలేదు. ప్రాణంగా భావించే మురారి తన కొడుకు కాదని తెలిస్తే తను బ్రతకదు. కానీ నిజం చెప్పకపోతే తను నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టేలా ఉంది. భగవంతుడా, ఈ పరీక్ష నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నేను నీ తల్లినై కూడా నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. నువ్వింత గొప్ప పని చేస్తున్నావని తెలియక నేను నిన్నెన్నో మాట్లాడినాను. అయినా నువ్వు మొదలుపెట్టిన ఈ దీక్ష గురించి మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవును ఉషా, నీ కన్నీళ్ల వెనుకున్న కారణాన్ని ఇన్ని రోజులు మాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? నువ్వు పడుతున్న బాధను ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా లోపలే ఎలా కట్టడి చేశావు? అక్క, నేను మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను, కానీ తను చేసిన తప్పును, తన మనసులో పడే వేదనను ఎవరికీ చెప్పుకోలేక ఆ గౌరీదేవి పాదాల దగ్గరే తలవాల్చింది హారిక. ఈ విషయం అందరికీ తెలిస్తే తన ఏకాగ్రత దెబ్బతింటుందని భయపడి ఎవరికీ తెలియనివ్వలేదు. అదేంటి ఉషా, సుప్రియకు ఇన్ని విషయాలు చెప్పిన నువ్వు నీకు తోడుగా నీడగా ఉండే నాకు మాత్రం నీ దీక్ష గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు? అది కాదక్కా, నా మనసు పడుతున్న ఈ ఆవేదనను నీకు చెప్పి నిన్ను కూడా బాధపెట్టడం ఇష్టం లేకే తప్ప నీ దగ్గర దాచడం నా ఉద్దేశం కాదు. నిజమైన భక్తికి అలంకారం ఆడంబరం కాదు, అణిగిమణిగి ఉండడం అని ఇవాళ నా కూతురు ఉషను చూస్తే అర్థమవుతుందమ్మా. అవును పిన్ని, ఉష చేపట్టిన ఈ దీక్ష వృధా పోదు. ఆ గౌరీదేవి దీవెనలు ఖచ్చితంగా ఉషకు దక్కుతాయి. తొందరలోనే ఉషా కిరణ్ మళ్ళీ ఒకటవుతారు. ఆ రోజు నేను నీకు చెప్పింది మర్చిపోయావా? గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఈ 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. అందుకే నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు.
ఏంటి ఉషా, ఇంకా ఆ దీక్ష ధ్యానంలోనే ఉన్నావా? నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ఆందోళన వెనుకున్న కారణం మాకర్థమైందిలే ఉషా. అందుకే నీకో విషయం చెప్పనా? ఏంటక్కా అది? నీకున్న ఈ సమస్య మూలంగా నువ్వు చాలా చిరాకు పడుతున్నావని అత్తయ్యకి అర్థమైంది. అందుకే కిరణ్కి అంతా వివరించి మీ ఇద్దరూ మళ్ళీ తిరిగి కలిసుండడానికి ఏర్పాటు చేస్తానని అత్తయ్యగారు చెప్పారు. మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే లేరు మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. నేను నీకొక మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకే కష్టం వచ్చినా నీ వెనక నీడలా, ఒక అన్నలా నీకు జీవితాంతో నేను అండగా ఉంటాను. ఇన్ని రోజులు నా జీవితంలో ఒక అన్న లేని లోటును ఈ రోజు మీరు తీర్చారు సార్. నన్ను నమ్మండి ప్రమీల గారు, మీ కన్నిటిని తొడవడానికైనా నేను ఆద్యని క్షేమంగా తీసుకొస్తాను. తను కేవలం నాకు ఒక సాక్షి మాత్రమే కాదు, నా చెల్లెలు కూడా. ఏంటి బాబు ఇది? ఒక అన్నలా తనకి తోడుంటానన్నావు, తనని జీవితాంతం కాపాడుకుంటాను అన్నావు. ఇప్పుడు తన జీవితమే అంతమైపోయింది. నా బిడ్డ సాక్ష్యం చెప్పడానికి గడప దాటలేదు బాబు. నీ మీదున్న నమ్మకంతో దాటింది. అలాంటి నా కూతురి నమ్మకాన్ని శవంగా మార్చి నా చేతిలో పెట్టావా బాబు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు నా బిడ్డ కావాలి. తనని తిరిగి నాకు ప్రాణాలతో తెచ్చి ఇవ్వు. ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డని ప్రాణాలతో నాకు ఇవ్వు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. అమ్మా ఆద్య, గొప్పోళ్ళ యుద్ధంలో నలిగిపోయేది మనలాంటి సామాన్యులనే ఆ రోజే చెప్పారు. కానీ మీరు నా మాట వినలేదు. చివరికి ఏం జరిగింది? మనకున్న ఒక్క కూతురు మన కళ్ళ ముందే శవంగా పడుంది. వాట్? ఆద్యని హత్య చేశారా? అసలు ఎలా జరిగింది? ఏమైంది బావా? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఆద్యని చంపేశారు ఉషా. ఆద్య పెళ్లి చేయడానికి రాజు ప్రమీల ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే తన పెళ్లి ఆగిపోకూడదని నేను సాయం చేశాను. ఆ సాయానికి ప్రతిఫలంగా తరుణ్ తిరిగి తన జాబ్లో జాయిన్ అవ్వడానికి శంకర్కి భయపడకుండా ఆద్య ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. అసలు ఈ పని చేసింది ఎవరు బావగారు? అంత రాక్షసత్వం ఎవరికుంది? ఆద్యని హత్య చేసింది మరెవరో కాదు ఉషా, మా మామ శంకర్. దానికి సపోర్ట్ చేసింది వాడి కూతురు మేఘన.
ఆడది ఆడదానికి అండగా ఉండాలి. కానీ ఇక్కడ ఆడపిల్ల గొంతు నొక్కడానికి మరో ఆడదే దారి చూపించింది. మావయ్య మావయ్య మావయ్య, ఏమైందమ్మా? తరుణ్ కోసమని స్టేషన్కి ఫోన్ చేస్తే ఆ ఆద్య చనిపోయిందని తెలిసింది మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఆ ఆద్య చనిపోయిందంట. తనకేదైనా ప్రమాదం జరుగుంటుందా అని తరుణ్ భయపడుతూనే ఉన్నాడు. చివరికి తను భయపడినట్టుగానే జరిగింది. ఇంతకీ తరుణ్ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా? లేదు మావయ్య, ఇంకా తెలియలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. టెన్షన్ పడకమ్మా. ఆద్య చనిపోవటానికి కారణమైన నేరస్తులను పట్టుకోవడానికి వెళ్ళుంటాడు. ఆ నేరస్తులను పట్టుకొని వాళ్ళని శిక్షించే వరకు తరుణ్ వాళ్ళని వదిలిపెట్టాడు. అందుకే నిన్నొక ఆట ఆడుకోవడానికి నేనే డైరెక్ట్గా వచ్చానురా. అశ్వత్థామా అశ్వత్థామా. రే శంకర్, ఎక్కడున్నావురా? బయటికి రారా. ఎక్కడున్నావురా? బయటికి రారా. రారా బయటికి. పదరా. ఏయ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు. రారా. తరుణ్ చెప్పు. ఏయ్ రా తరుణ్. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు శంకర్? నీ మనుషుల కోసమా? ఇంకా నీ మనుషులెవ్వరూ నిన్ను కాపాడడానికి రారు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడే క్యాండిడేట్ని ఆల్రెడీ కొట్టి లోపల పడేశాను. నువ్వే అండా అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు కటకటాల వెనక నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆద్య నేనే చంపానని ప్రెస్ మీట్ పెట్టావు కదరా. ఇప్పుడు పిలవరా ప్రెస్ని. ఆద్యని ఎక్కడ చంపావో, ఎలా చంపావో వాళ్ళకి సాక్ష్యాలతో సహా చూపిస్తూ నువ్వు చేసిన పాపాల్ని నిరూపిస్తాను. ఎక్కించండి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి శంకర్ గారిని ఏసీపీ తరుణ్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. శంకర్ గారిని అరెస్ట్ చేయడానికి ఆద్యహత్య కేసులో
కీలక సాక్ష్యాధారాలు దొరకడమే కారణమని తెలుస్తుంది. మా నాన్నని అరెస్ట్ చేసి ఇన్ని అవమానాలకు గురి చేశావు కదా తరుణ్. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ఈ పనికి నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. అమ్మా మేఘన, నువ్వు అనవసరంగా మంగమ్మ శబ్దాలు చెయ్యొద్దు. ఆ తరుణ్ బాబు తలుసుకుంటే మీ అయ్యకు పట్టిన గతే నీకు పట్టేలా చేస్తాడు. ఆ దేవుడు సారా బట్టీలు నడుపుకునే మీ అయ్యకు రాజకీయ నాయకుడిగా మంచి అవకాశం ఇచ్చినాడు. మీ అయ్య దాన్ని నిలుపుకోకుంటే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక జైల్లో చెప్పకూడు తినడం తప్ప ఏటి చేయనాడు. అత్తా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే నేనున్న ఆవేశంలో నిన్ను చంపేస్తాను. ఉన్నమాట చెప్తే ఉరికెందుకమ్మా? అత్తా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఈ కేసుకి సంబంధించి ఏసీపీ తరుణ్ పెట్టిన ప్రెస్ మీట్ ను ఇప్పుడు మనం లైవ్ లో చూడబోతున్నాము. చెప్పు వీరు, నాకు చెప్పిన నిజాలన్నీ ఇప్పుడు మీడియా ముందు చెప్పు.